సతీష్. సో వీళ్ళు సరెండర్ అయ్యారు. వరుసగా 1 బై 1 సరెండర్ అయ్యారు. వీళ్ళతో పాటు దాదాపు 300 మంది. ఎందుకంటే అంతకుముందు ఆయన 61 మంది సరెండర్ అయితే తర్వాత ఆసన్న అండ్ రణిత వీళ్ళ బ్యాచ్లు కలుపుకుంటే 200 అయినది. మొత్తం 75 గంటల్లో 303 సరెండర్ అయిపోయారు. సో ఈ సరెండర్ అయిన పద్ధతి కూడా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలని తీసుకెళ్ళి దాదాపు 200కు పైన ఆయుధాలను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించారు. సో ఇదేంటంటే దీనివల్ల ఏమైందంటే మొత్తం మావోయిస్ట్ పార్టీ సరెండర్ అయిపోయింది. ఆల్రెడీ కంప్లీట్గా మటాష్ అయిపోయింది. చాలా ఏరియాల్లో అసలు లేదు ఇంకా మావోయిస్టులు. కేవలం ఒక నార్త్ బస్తర్ ఏరియాలో కొంతవరకే ఉన్నారు. వాళ్ళని కూడా మేము తుదముట్టిస్తామని చెప్పి ఇటు అమిత్ షా ఇటు మోడీ కూడా ప్రకటించారు. అంటే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ అంటే అర్థమైందంటే తుదముట్టిస్తాం, అంతమని. ఆపరేషన్ ఎండ్ అని కగార్ అంటే హిందీలో. సో ఆపరేషన్ కగార్ అనే ఇది పెట్టారు. అప్పటి నుంచి అంటే 20 నెలల్లో 2500 మంది వరకు సరెండర్ అయ్యారు. తర్వాత 2000 మంది వరకు అరెస్ట్ అయ్యారు. దాదాపు 500 వరకు చనిపోయారు. అంటే ఓవరాల్గా 20 నెలల్లో 5 మంది మావోయిస్టులు 5000 మంది మావోయిస్టులు అంటే కోర్ అనుకోవచ్చు. నాయకత్వం చాలా ఎక్కువ ఉన్నారు. సిసి కమిటీ కూడా ఈ స్థాయిలో నష్టపోవడం ఎప్పుడు జరగలేదు చరిత్రలో. సో ఈ స్థాయిలో 5000 మంది వరకు 20 నెలల్లో బయటికి రావడం, సరెండర్లు, అరెస్టులు, చనిపోవడం అన్ని కలిపి 5000 మంది మావోయిస్టులు వెళ్ళారంటే మ్యాక్సిమం కోర్ వెళ్ళిపోయినట్టే. ఇంకొన్నది చాలా తక్కువ ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి సిసి కమిటీలో ప్రస్తుతానికి గణపతిని పక్కన పెడితే ముగ్గురే కనిపిస్తున్నారు. జార్ఖండ్లో భాస్కర్ అంటారు ఆయన, వేరే పేర్లు కూడా ఉన్నాయి. తర్వాత ఏమో తిరుపతి సిసి సెక్రటరీ, తర్వాత హెడ్మా, వీళ్ళు ముగ్గురే ప్రధానంగా మనకు కనబడుతున్నారు. ఇంకెవరన్నా పెట్టారేమో తెలియదు. సో అందువల్ల సిసి కమిటీ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇంకా ఈ ముఖ్యంగా హిడ్మా అండ్ దేవుజీనే తిరుపతిని దేవుజీ అని పిలుస్తారు. సో హిడ్మా దేవుజీ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. ఈవెన్ పిఎల్జిఏ కావచ్చు, అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయారు. సో అందువల్ల చాలా తక్కువ మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వాళ్ళని కూడా సరెండర్ అవ్వని పిలిపిస్తున్నాం అని చెప్పారు. ఈవెన్ ఆసన్న ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇంకా కూడా సరెండర్లు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అఫిషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అభయ్ పేరుతో, అంటే ఎవరు సిసి సెక్రటరీగా ఉన్న అధికార ప్రతినిధి అభయ్ పేరుతోనే ఇస్తుంటారు. అభయ్ అనే ఒక వ్యక్తి ఎవరు లేరు. సో తిరుపతిని ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. తిరుపతి కానీ లేకపోతే హెడ్మా కలిసి ఇచ్చిండే అవకాశం ఉంది. ఏదైనా అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో హెడ్డింగ్ మావోయిస్టులకి ఉండే లక్షణం ఏంటంటే టైటిల్లోనే మొత్తం చెప్పేస్తారు. పాంప్లెట్లో ఉన్న మ్యాటర్ అంతా టైటిల్లో చెప్పేయడం అనేది. టైటిల్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది. మేము చాలాసార్లు మేము ఉన్నప్పుడు కూడా జోకులు కూడా వేసాము, టైటిల్ ఉంటే చాలు కదా ఇంకా మ్యాటర్ ఎందుకని. అంటే టైటిల్ అన్నది చెప్పేస్తారు. అలాగే దీంట్లో కూడా క్లియర్గా ఏం చెప్పారంటే, ఆ టైటిల్ అంతా నేను చదవట్లేదు కానీ ఈ మల్లోజుల అండ్ వాళ్ళు ఏమంటే సోను అండ్ సతీష్ అన్నారు. సోను అంటే మల్లోజుల వేణుగోపాల్ అండ్ సతీష్ అంటేమో ఆసన్న అలియాస్ తెక్కలపల్లి వాసుదేవరావు. సో వీళ్ళిద్దరూ తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం అన్నారు. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. తగిన శిక్ష అంటే ఏంది? చంపేయమనే అర్థం. తగిన అంటే ఏంటి? నువ్వు తగిన అంటే దేహశుద్ధి చేయండనో లేకపోతే వాళ్ళని పట్టుకొని అప్పగించండనో క్లియర్గా రాస్తారు. తగిన శిక్ష అని రాశారంటేనే అర్థం చంపేయమనే అనేది కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇలాగే హెచ్చరిస్తున్నారు బయట ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి తగిన శిక్ష ప్రజలే చెప్తారని. సో తగిన శిక్ష అంటే ఏంటి? క్లియర్గా చంపేయమని కనబడుతుంది. వాళ్ళిద్దరిని చంపేయండి అని ప్రజలకు పిలిపిస్తున్నారు. రెండవది, ఇక్కడ ప్రజలంటే ఎవరు? మేము పార్టీలో ఉన్నప్పుడే జోకులు వేసుకున్న వాళ్ళం. ప్రజలంటే ఒక్కొక్కసారి మనమే, ఒక్కొక్కసారి మనం కాని వాళ్ళు ప్రజలు. అంటే ప్రజలు అమాయకులు అన్నప్పుడు మనం కాదు, వేరే వాళ్ళు. ప్రజలే శిక్షిస్తారంటే మనమే శిక్షిస్తాం. ప్రజలే ఖతం చేశారు అని పాంప్లెట్ వస్తుంది. ప్రజలు ఖతం చేయరు, దళాలే చంపుతారు వాళ్ళు. కానీ రాసేటప్పుడు ఎలా ఉంటుంది? ఆ దుష్టుడికి ప్రజలే తగిన శిక్ష విధించారు
ప్రజలే ఖతం చేశారు అని వస్తుంది. అంటే అర్థం ఏంటి? వీళ్ళే చంపి ప్రజలు అంటారు. సో ప్రజలంటే ఒక్కోసారి మేమే, ప్రజలంటే ఒక్కోసారి నువ్వే అన్న ధోరణి ఈ మావోయిస్టుల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజలకు పిలిపిస్తున్నాం అంటే అర్థమేమి? ప్రజలు ఎందుకు వాళ్ళని చంపుతారు? ప్రజలు చంపెట్టుకుంటే 300 మంది ఎందుకు సరెండర్ అయ్యారు? 300 మంది ఎంత ఏరియాలో పనిచేస్తుంటారు? వాళ్ళందరూ ప్రజల్లోనే కదా పనిచేస్తున్నారు. మరి ప్రజల్లో పనిచేస్తున్న 300 మంది సరెండర్ అయ్యారంటే ఆ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే వాళ్ళు సరెండర్ బతకగలరా? కాబట్టి ఏంటంటే క్లియర్గా ప్రజలే శిక్షించమనే అర్థం ఏమంటే మేమే చంపుతాం అన్నట్టుగా, మేమే తగిన శిక్ష విధిస్తాం అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మేమే అంటే ఎవరు? ఇప్పుడున్న మావోయిస్ట్ లీడర్స్ వాళ్ళు. తగిన శిక్ష అంటే ఏంటి? చంపడం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దీని పట్ల ఇప్పుడు ఇక్కడున్న ఆల్రెడీ మల్లోజుల ఆసన్న సరెండర్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, వాళ్ళని ద్రోహులుగా మాట్లాడుతున్న చాలామంది సింపథైజర్సు వీళ్ళకి ఆనందం